వెళ్దామా అచ్చు? సో ఇది డేవ్ అండ్ బస్టర్స్ అనమాట. సో ఇది ఏంటంటే రెస్టారెంట్ ప్లస్ గేమ్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట ఎన్ని కావాలి అని. సో ఇలా ఉంటుంది. ఆల్రెడీ మా దగ్గర కార్డు ఉంది. సో మేము ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి మాకు పాయింట్స్. సో మేము చేయట్లే, అదర్వైజ్ మీరు ఇట్లా చేయొచ్చు అనమాట ఎంత కావాలి అని. సో ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి చూసారా. సో $110కి 780 చిప్స్ వస్తాయి. మినిమం అయితే $22, దానికి 100 చిప్స్ వస్తాయి. సో ఎక్స్ట్రా చిప్స్ కూడా వస్తాయి. అప్పుడప్పుడు ఆన్లైన్లో గిఫ్ట్ కార్డ్స్ కూడా తక్కువ ఉంటాయి. సో అదనమాట. సో లోపల అన్నీ ఇలా గేమ్స్ ఉంటాయి. ప్రతిదానికి కొన్ని పాయింట్స్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 8.7 పాయింట్స్. సో దాన్ని బట్టి అనమాట. ఇదేమో ఇలా బాస్కెట్బాల్. అర్జున్ చూస్తున్నారా? అర్జున్ ఆల్రెడీ ఏదో ఆడేస్తున్నాడు ఇక్కడ. వావ్, అర్జున్కి చాలా ఇష్టం కార్ అంటే. సో కార్లో ఉన్నాడు అనమాట. వాళ్ళ డాడీ నేర్పిస్తున్నారు అజ్జు. సో ఇలా ఉంటాయన్నమాట. అన్నీ చాలా ఉంటాయి. అన్నీ ఇలా ఇది కొట్టాలన్నమాట. ఇలా గట్టిగా దీంతో మనం కొడితే మనకు వచ్చే పాయింట్స్ బట్టి అది ఇలా పైకి వెళ్తుంది అనమాట. మనకు అన్ని టికెట్స్ వస్తాయి. సో ఎండ్లో టికెట్స్ ఇస్తారు. మనం గెలిచిన అన్ని టికెట్స్కి మనం వెళ్ళి ఇక్కడ గిఫ్ట్స్ పికప్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర 1000 టికెట్స్ వచ్చాయనుకోండి, 1000 టికెట్స్ వర్త్ గిఫ్ట్ ఏమైనా తీసుకుని వెళ్ళొచ్చు. సో బేసిక్లీ ఇక్కడ మామూలుగా మనకి వెండింగ్ మిషన్స్లో వెంటనే వచ్చేస్తాయి కదా గిఫ్ట్స్. ఇక్కడ అలా ఉండదు. టికెట్స్ వస్తాయి. ఆ టికెట్స్ని తీసుకొని మనం రిడీమ్ చేసుకోవచ్చు ఏం కావాలంటే అది. అండ్ ఇంకా ఇలా రెస్టారెంట్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇదంతా రెస్టారెంట్ అనమాట. సో ఇది ఇలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ రియల్ కాయిన్స్ ఏం కాదు, ఇట్లా టికెట్స్ ఇవన్నీ కాయిన్స్. సో మనం ఇది జస్ట్ తొయ్యాలి. నాకైతే అనిపిస్తుంది ఇవి ఎప్పుడు పడుతున్నట్లే ఉంటాయి కానీ అస్సలు పడవు. కార్నర్కి ఉన్నా కూడా ఏదో మ్యాగ్నెట్ పెడతారేమో మరి. బట్ ఇలా ఉంటుంది. చాలా గేమ్స్ ఉంటాయి మొత్తం. సో మేము అప్పుడప్పుడు వస్తామన్నమాట. ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇటు సైడ్ వెళ్ళు ఇలా. వావ్ అజ్జు, వావ్. అర్జున్కి వాళ్ళందరితో మాట్లాడడం ఇష్టం. వెళ్ళి హాయ్ చెప్తాడు అనమాట. సో మేము ఇప్పుడు ఇంకా కొన్ని గేమ్స్ ఆడతాం, మీకు చూపిస్తాను ఎలా ఆడతామని. ఓకేనా? సో అర్జున్కి రబ్బర్ డక్స్ కావాలంట. సో ఈ గేమ్ ఆడదాం అనుకుంటున్నాం. వాడికి చాలా ఇష్టం డక్స్. సో వాళ్ళు ఎవరు ఆడుతున్నారు జనరల్లీ. ఎలా ఆడాలో చూడాలి మనం. సో జనరల్గా ట్యాప్ చేయనా? ఇప్పుడు మనీ ఆడుతున్నాడు. చూద్దాం మనం డక్ తీస్తాడా లేదా అని అర్జున్ కోసం. సో అక్కడక్కడ టికెట్స్ కాకుండా ఇలాంటివి కూడా ఉంటాయి. ఓ వావ్. అర్జున్ కేర్ఫుల్. ఏ రబ్బర్ డక్ వచ్చింది అర్జున్కి. ఎస్. ఆర్ యూ హ్యాపీ? షో ద రబ్బర్ డక్. వావ్. అర్జున్కి చాలా ఇష్టం అనమాట ఈ రబ్బర్ డక్. ఎన్నున్నా సరిపోవు. స్టాప్ నొక్కు. 60 tokens. వావ్. సో మనీ ఏదో ఆడుతున్నాడు. చాలా వస్తున్నాయి అన్నమాట. వావ్. ఇది నా ఫేవరెట్ గేమ్. ఏం లేదు, మనము అప్పుడప్పుడు యాడ్స్ వస్తాయి కదా, బాల్స్ని దీంట్లో క్యాచ్ పెట్టాలంతే అనమాట. ఎన్ని ఎక్కువ పడితే అన్ని మనకి పాయింట్స్. ఇప్పుడు నేను ఆడతాను చూడండి.
ఫాస్ట్ ఫాస్ట్ 2-3 కొట్టేయి. ఇప్పుడు మనీ ఆడతాడు, ఎవరు ఎక్కువ గెలుస్తారో చూద్దాం. ఓకేనా? ఐ థింక్ నేను ఫస్ట్లో గేమ్లో టచ్ అనుకున్నాను, సో మనీకి బాగా వస్తాయి అనిపిస్తుంది నాకు. సో టైం ఉంటుంది అనమాట, అక్కడ 40 సెకండ్సే ఉంది. వావ్, చాలా ఫాస్ట్గా వేయాలన్నమాట. అర్జున్, నువ్వు ఆడతావా? ఎన్ని వచ్చినాయి నీకు? గ్రేట్ జాబ్. నో, ఐ థింక్ యూ గాట్ ఇట్. ఓ, నేనే ఎక్కువ గెలిచాను. ఏ సో మాకంటే ఎక్కువ అర్జున్ ఎంజాయ్ చేస్తాడు అనమాట ఇవన్నీ తిరిగేసి. సో ఇవన్నీ ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి ఇలా. ఇది మనకి తెలిసిందే కదా, బాస్కెట్ బాల్ ఇది. సో ఇలా టైం ఉంటుంది, బాల్స్ వస్తూ ఉంటాయి. బాస్కెట్ బాల్ ఆడాలి, పక్కా ఆడతాం మేము బాస్కెట్ బాల్ ఇప్పుడు ఒక 2 minutesలో. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అసలు గేమ్స్, చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇలా, ఓ వావ్, ఇది కూడా బాగుంటుంది. ఇది ఒక బాల్ వస్తుంది, వీటిని మనం కొట్టాలన్నమాట. ఈ క్లౌన్స్ని, ఇది మజా వస్తుంది. ఆడదామా? ఇది ఇద్దరు ఆడచ్చు అనుకుంటుంది. సో మనము ఆడదాం. వీడితో కష్టము, బట్ నేను ఆడతలే. ఓకేలే, కష్టం వీడితో, అర్జున్తో కష్టం. ఎందుకంటే అర్జున్ గారు పరిగెట్టేస్తాడు అటు ఇటు. సో మేము ఇంకా తర్వాత ఆడతాం. ఇక్కడ కొన్ని బాల్స్ పెట్టారు, మనం ఆడచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బాల్స్ ఉన్నాయి కదా, ఊరికే ఫన్కి ఆడచ్చు అనమాట. మనం ఇట్లా ఇలా వాడే చెప్తున్నాడు ఫన్ అని. ఏ అర్జున్, అర్జున్ అయితే బాల్ తినేస్తున్నాడు. హాయ్ అర్జున్. అర్జున్ బాల్ ఇచ్చేయి. ఏ పాపం వాడికి బాల్ అయిపోయిందమ్మా. బాల్ అజ్జు, డాడీ నీకోసం డక్ గెలిచారు. ఇవి కూడా బాగుంటుంది. ఇవి ఏం లేదు, రింగ్స్ వస్తాయి, మనం బాటిల్ మీద వేయాలన్నమాట ఇలా ఇలా ఇలా. సో దాన్ని బట్టి మనకి పాయింట్స్. మనకి చిన్నప్పుడు ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా, అలాంటి గేమ్సే, కొంచెం మనిషి లేకుండా ఇంకా ఆటోమేటిక్ అన్నమాట అంతా. అదే మెయిన్ డిఫరెన్స్. బట్ మన ఎగ్జిబిషన్లో ఉన్న గేమ్సే ఆల్మోస్ట్. అర్జున్, అర్జున్, హాయ్. బాస్కెట్ బాల్. అర్జున్ కమ్ హియర్, కమ్ హియర్. ఇలా చాలా బాల్స్ ఉన్నాయన్నమాట. వావ్ వావ్, నాకు బాస్కెట్ పడింది. బాస్కెట్ బాల్. ఏ నాన్న బాస్కెట్ బాల్ ఆడుతున్నారచ్చు. వావ్, సో 60 seconds ఉంటుంది. మనం ఎన్ని బాస్కెట్లో వేస్తామన్న దాన్ని బట్టి మనకి పాయింట్స్ అనమాట. ఐ థింక్ 60 seconds కాదేమో, 30 seconds అనుకుంటా. బట్ ఏ ఫైనల్ వన్. ఎన్ని టికెట్స్ వచ్చాయి?
ఐ థింక్ నువ్వు 15. యా నేను ఆడతా నెక్స్ట్. స్టార్ట్. నేను ప్రెస్ ద బటన్. సేమ్. మనీ స్కోర్ 320. నా స్కోర్ ఎంత వస్తుందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? అర్జున్ వెళ్ళిపోతున్నాడు ఈ లోపు. అర్జున్తో కొట్టి నాన్న. అర్జు కొట్టు కొట్టు కొట్టు. వెయ్. ఏ గుడ్ జాబ్. గుడ్ లక్ పుప్పు. వావ్, మనీ ఆన్ ఫైర్. ఇవాళ మండే కదా, వర్క్లో ఉన్న ప్రెషర్ అంతా గేమ్స్లో పెట్టేసినట్టున్నారు. వావ్, చూడమ్మా నాన్న ఎంత పాడుతున్నారు. వావ్ వావ్. గో అర్జున్, గో గో, సపోర్ట్ డాడీ. ఏ ఆడు. అయ్యో, నాది ఇందాక 280 వచ్చింది. కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినట్టు. కూడా ఫుల్ ఆడాలనుకుంటున్నాడు మాతో, సో వాడితో కూడా ఇట్లా బాల్ వేపిస్తున్నాం. ఇంకొకటి వెయ్ వెయ్ వెయ్. ఏ గుడ్ జాబ్. సో అది ఇవాళ వ్లాగ్. అర్జున్తో వచ్చాం కదా, ఎక్కువ ఆడట్లేదు బికాజ్ వాడు కూడా కొంచెం ఇరిటేట్ అవుతున్నాడు ఇక్కడ సౌండ్కి అండ్ ఆల్. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఆడతామన్నమాట, అప్పుడు ఇంకొన్ని చూపిస్తాం. బట్ అది ఇవాళ డే 1 బ్లస్టర్స్ బ్లాగ్ ప్లస్ మెక్డొనాల్డ్స్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. మీరు కూడా డే 1 బ్లస్టర్స్కి వెళ్తే మీకు ఏమేమి గేమ్స్ నచ్చుతాయో అవన్నీ నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా? బాయ్ బాయ్.